రాజకీయం అప్పుడు ఎవరి మీదైనా సెటిల్ ఏమైనా చెప్పుకో ఏదైనా నోరైతే బాగా మాట్లాడుతున్నారు కదా, రాజకీయం అనుకుంటున్నారు, లేకపోతే సోషల్ మీడియాలో తెలుగు పార్లమెంట్ ఇండియాలో బండి బోల్తా పడేది. అసలాకులం కామారెడ్డి ఆగమాగం, గంగమ్మ కోటెత్తిన కామారెడ్డి, కామారెడ్డి బతుకు చిత్రం. అరే అందరికీ నమస్కారం. ఆఫ్టర్ లాంగ్ ప్రెస్ మీట్స్ ఇంచుమించు ఒక 2 ఏళ్ళు 2 ఇయర్స్ తర్వాత ప్రెస్ మీట్ పెడుతుంది. మాట్లాడడం మూర్ఖత్వం. నీకు కనిపించిరా కనిపించలేరా పరిస్థితిని కంట్రోల్ ఉంచిరా లేదా అనేది ముఖ్యం. ఎక్కడికక్కడ కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్లు కావచ్చు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు కావచ్చు, ఎస్పీ వరకు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తంగా పనిచేస్తుంది. సరే, ఎవరెక్కడ పనిచేసారు అనేది మీకు అనుమానం ఉండవచ్చు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తం చెర్ల దగ్గరనే ఉన్నారు. ఏఈలు డిఈలు మొత్తం వాళ్ళు అదే చూస్తూ పోయారు. మున్సిపల్ కార్మికులు మొత్తము ఎక్కడ వాటర్ ఉంటే అక్కడ తీసేయడానికి, నీళ్లు పోవడానికి వాళ్ళు ఉదయం నుంచి మల మూత్ర విసర్జన చేతిలోకి వచ్చిన, మనం పడేసిన ప్లాస్టిక్ కాగితాలు మూర్లలో తట్టినా, మనం పడేసిన వేస్టేజ్ ఏది ఉంటుందో అది చదువుకున్నోళ్ళైనా మూర్లలో పడేస్తే ఇవాళ అందులో నుంచి నీళ్లు ఒక రోడ్ ఎక్కి ఇబ్బంది పడితే ఆ మూర్ల చేతులు పెట్టి ఆ నోరు ముఖం కూడా నీళ్ళల్లో ఆనుతుండగా కూడా వాళ్ళు పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులు. ఎప్పుడో ఒక్కొక్కసారి ఎక్కడైనా తప్పు చేస్తే అదే తప్పులు ఎత్తి చూపొద్దు, కానీ విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు మానవత్వంతో పనిచేసిండ్రు పారిశుద్ధ్య కార్మికులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు అని చెప్తున్నారు. మున్సిపల్ ఏఈ గారు మొత్తం టౌన్ లో ఉంటూ ఆయన పరిగెత్తుతూనే ఉన్నారు, కమిషనర్ గారు తిరుగుతూనే ఉన్నారు. ఇకపోతే ఆ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రోడ్లు ఎక్కడెక్కడైతే కల్వర్ట్లు ఏమన్నా డ్యామేజ్ అయితే అటు సైడ్, అలాగే ఆర్ఎండ్బి వాళ్ళు వాళ్ళ రోడ్లు ఎక్కడైతే కామారెడ్డిలో ఇబ్బంది ఉందో అక్కడికి వచ్చి నిలబడ్డటువంటి సందర్భం. వీళ్ళందరూ ఎక్కడికక్కడ అన్ని డిపార్ట్మెంట్లో పనిచేశారు, ఇంక్లూడింగ్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా ఫీల్డ్ లోనే ఉన్నారు. కానీ వర్షం పడుతుందని చెప్పి ఎవ్వరు ఆఫీసులలో లేరు. ఒక్క కంట్రోల్ రూమ్ ఏదైతే పెట్టారో అక్కడ ఒక్క వ్యక్తి తప్ప అందరూ ఫీల్డ్ లోనే ఉన్నారు. కావాలంటే నేను ఏరియాలతో సహా చెప్తున్నాను. ఏఎస్పీ గారు చైతన్య గారు జిఆర్ కాలనీ రోడ్డు మీదనే ఉన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్ పర్వేజ్ అక్కడే ఉన్నారు. ఏఈ గారు శంకర్ గారు అక్కడే ఉన్నారు. మున్సిపల్ అక్కడ ఒక 50 మంది పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ వచ్చేవారు పనిచేసారు. ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ వచ్చిన తర్వాత అక్కడ పనిచేసారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ కామారెడ్డి ఆయన ఓల్డ్ సిటీలో పనిచేస్తా ఉన్నారు. సబ్ ఇన్స్పెక్టర్లు దేవునిపల్లి ఇన్స్పెక్టర్ రామన్ గారు ఆయన కూడా అక్కడ జిఆర్ కాలనీ హౌసింగ్ బోర్డులోనే పనిచేస్తూ పోయారు. నరాల గారు కూడా ఓల్డ్ సిటీలో పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడి ఇన్స్పెక్టర్లు అక్కడ, ఎక్కడ ఏరియాలో అక్కడ వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు. కానీ ఎవరు ఇళ్లలో పడుకొని భారీ వర్షంలో అందరూ పనిచేస్తారు. ఇవాళ ఆ వర్షము నష్టం ఎంత అని రిపోర్ట్ అడిగితే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి సంబంధించి ఇవాళ 14 వర్కులు డ్యామేజ్ అయితే టెంపరీగా 1,79,00,000 ఖర్చు అవుతుంది టెంపరీగా. కానీ పర్మనెంట్ గా చేయాలంటే 12 కోట్ల రూపాయలు కావాలి. ఇది ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఫిజికల్ రిపోర్టు, గ్రౌండ్ రిపోర్టు. అట్లాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చేసినటువంటిది మొత్తము 1 కోటి రూపాయలు టెంపరీ దానికి కావాలి. అలాగే ఒక 5 కోట్ల రూపాయలు పర్మనెంట్ స్ట్రక్చర్కి కావాలి. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వస్తే 1 కోటి రూపాయలు టెంపరీగా తూములు రిపేర్ కానీ, కట్టలు తెంపిన దగ్గర కానీ, బండ్ స్ట్రెంథనింగ్ కానీ అవన్నీ చేయాలంటే వాటికి 1 కోటి రూపాయలు, పర్మనెంట్ గా చేయాలంటే 5 కోట్ల రూపాయలు కావాలి. ఇక మున్సిపల్కి వస్తే ఇక్కడ విపరీతమైన ఇబ్బంది జరిగింది. జస్ట్ ప్రాబ్లం అయినటువంటి పట్టణంలో ఉన్న మున్సిపల్కి సంబంధించిన పనులు చెయ్యాలంటే 30 కోట్ల రూపాయలు అంటే 29 కోట్ల రూపాయల చిల్లర ఇవాళ అవసరం ఉన్నది. ఇది రిపోర్ట్, ఇది గ్రౌండ్ రిపోర్ట్. వార్డ్ ఆఫీసర్లతోని ఏఈ గారు, కమిషనర్ గారు కూర్చుని తయారు చేసినటువంటి రిపోర్టు, ఫిజికల్ రిపోర్ట్. ఇదేదో నామినల్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కాదు. ఇకపోతే క్రాప్ డ్యామేజ్కి వస్తే మన దగ్గర ఆ ఏడీఏ గారు, అలాగే ఏఓలు, ఏఏఓలు వాళ్ళందరూ కూడా అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా చెప్తే ప్యాడీ 13,662 ఎకరాలలో ప్యాడీ పోతే 8,771 మంది రైతులకు నష్టం జరిగింది. ఇసుక మేట వేయడము, పంట కొట్టుకపోవడం లాంటివి జరిగింది.
ఇకపోతే మక్కకు వస్తే 2676 ఎకరాలలో నష్టమైతే 1892 మంది రైతులు. కాటన్కి వస్తే 587 ఎకరాలలో పోతే 441 మంది రైతులు. అలాగే సోయాబీన్కి వస్తే 126 ఎకరాలు నష్టమైతే 106 మంది రైతులు. ఇక షుగర్ కేన్కి వస్తే 23 ఎకరాల చెరుకు పంట పోతే 28 మంది రైతులు నష్టపోయారు. అలాగే బ్లాక్ గ్రాము 17 ఎకరాలు నష్టపోతే 16 మంది రైతులు నష్టపోయారు. గ్రీన్ గ్రామ్కి వస్తే 13 ఎకరాలు నష్టపోతే 9 మంది రైతులు నష్టపోయారు. ఇదంతా మన దగ్గర 17,104 ఎకరాలలో కామారెడ్డి నియోజకవర్గంలో నష్టమైతే 11,263 మంది రైతులు ఈ రోజుకు తీసుకున్నటువంటి రిపోర్ట్. ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో చేన్లలో తిరుగుతూ పంట పొలాల నష్టాన్ని చూస్తూ వర్షంలో తిరిగినటువంటి డిపార్ట్మెంట్. ఇకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ 33 kV 15 పోర్లు పోయినాయి, 11 kV 159 పోర్లు పోయినాయి, ఎల్టీ లైన్ ని 115 పోర్లు పోయినాయి, మొత్తం 289 పోర్లు పోయినాయి. దీనికి 43,35,000 ఎస్టిమేషన్. డిటిఆర్ స్ట్రక్చర్ డ్యామేజ్ అయింది, అంటే ట్రాన్స్ఫార్మర్ ఆ స్ట్రక్చర్ డ్యామేజ్ అయితే అవి 62 ఉన్నాయి. వాటికి మొత్తం 18,60,000, మొత్తం టోటల్గా 61,95,000, అంటే ఒక 70 లక్షల వరకు, ఇంచుమించు 62 లక్షల వరకు ఎలక్ట్రిసిటీ డ్యామేజ్ జరిగింది. ఇది డిపార్ట్మెంట్ వాళ్ళు చేసినటువంటి పని. అధికార యంత్రాంగము పని చేయకుండా ప్రజలకు ఎలాంటి ఉపయోగం జరగదో అది అర్థం చేసుకోవాలి. నా ఇల్లు మునిగింది నా దగ్గరికి రాలేవని మాట్లాడడం కాదు, నీ ఇల్లు మునిగిన దాన్ని నీళ్ళు ఎట్లా పోయినాయి అనేది ఒకసారి ఆలోచిస్తే అది ఎవరు ఎక్కడ పనిచేసేది అనేది తెలుస్తుంది. ఇవాళ ఎమ్మెల్యేగా నేను ఒక్కనే వచ్చి అక్కడ జిఆర్ కాలనీ దగ్గర నిలబడి పని చేసినామని నేను అనుకుంటే నాతో మూర్ఖుడు ఎవరు ఉండరు. ఎక్కడికక్కడ మాజీ కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు వారి ఏరియాలలో ఎక్కడ కష్టం వస్తే అక్కడ నిలబడి పనిచేసేది. ఇది నిజం, అది పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అనేది అనవసరం. మనుషులుగా మానవత్వంతో పనిచేసినటువంటి సందర్భం వాళ్ళు అక్కడే చేశారు. ఇవాళ ఏఎస్పీ గారు చైతన్య గారు ఒక మహిళ ఉండి జేసీబీలో ఎక్కి ఆమె నీళ్లలోకి వెళ్ళి అక్కడి నుంచి మనుషులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే 12 ఫీట్ల మీద నీళ్లు పోతున్నప్పుడు పాసిబిలిటీ ఉందా? లేదు. అప్పుడు ఏం చేయాలని ఆలోచించినప్పుడు అమ్మ ఇదంతా కాదు వదిలేయండి అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆ జిఆర్ కాలనీ దగ్గర బ్రిడ్జ్ అవతల ఉన్నటువంటి రోడ్ డివైడర్ సెంట్రల్ లైటింగ్ ఏదైతే ఉందో అది గతంలో కట్టించారు, క్వాలిటీ లేదు, కూలిపోయింది అని అనుకుంటున్నారు. ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్తున్నారు. అదంతా గుడగొట్టింది నేను. అది మొత్తాన్ని జేసీబీలో ఎక్కి డ్రైవర్ని పెట్టి మొత్తం తీసేయమంటే అది తీసేయడం వల్ల రైల్వే ట్రాక్ దెబ్బతింది, నేషనల్ హైవే దెబ్బతింది. అది తీసేయడం వల్ల వాటర్ ఫ్లో ఒకేసారి రిలీజ్ అయితే నేషనల్ హైవే రైల్వే ట్రాక్ దెబ్బతింటదని నాకు తెలిసిన టెక్నికల్ సైడ్ డిపార్ట్మెంట్ నన్ను అడిగిన ప్రజల క్షేమము ముఖ్యం అనుకున్నాము. ఎందుకంటే జిఆర్ కాలనీలో ఒక హ్యాండికాప్డ్ అమ్మాయి సజ్జ మీద పడుకొని అప్పటికి 8 గంటలు అవుతుంది. తల్లిదండ్రులు దాని మీదకి ఎక్కి కూర్చున్నారు. సరే కొద్దిగా నీళ్ళు రాగానే వెళ్ళిపోవచ్చు కదా అని తెలివైనటువంటి వ్యక్తులు చాలా చలాకీగా సమాధానాలు చెప్తారు. సరే ఒక్కొక్కరికి ఒక నమ్మకం ఉంటుంది, వరద ఇంతకన్నా ఎక్కువ వస్తుందా, వస్తే 1 ఫీట్ వస్తుంది, 2 ఫీట్లు వస్తుంది, ఇంట్లోకి వెళ్ళిపోతుంది అనుకుంటే ఇల్లే మునుగుతుంది అనేది మాత్రం ఎవరు అనుకోము. ఆ జాగాలో నేనున్నా అనుకోను. ఎందుకంటే అలాంటి బీభత్సాన్ని మనం ఈ నాకు 55 ఏళ్ళు, నాకు బుద్ధి తెలిసి 45 ఏళ్ళు అవుతుంది. ఈ 45 ఏళ్లలో కామారెడ్డిలో ఆ వర్షాన్ని అట్లాంటి ఉత్పత్తాన్ని నేను చూడలేదు. ఇది విలయం వచ్చింది కాబట్టి వాళ్ళు అక్కడ ఇరుక్కున్నారు. అందరూ ఫస్ట్ ఫ్లోర్లలో ఉన్నారు. ఉదయం నుంచి కరెంటు లేదు, భోజనం లేదు, నీళ్లు తాగదామంటే నీళ్లు లేవు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఏం చేస్తామంటే డివైడర్ తీస్తే తప్ప అది సొల్యూషన్ కాదు అని ఆ డివైడర్ మొత్తం తీసేయడం జరిగింది. అది కూలిపోలేదు, ఇది ప్రజలు గమనించాలా. అది తీసేస్తే వెళ్ళిపోయిందే తప్ప నీటి పోటుకు అది పడిపోయింది, క్వాలిటీ లేదని కామెంట్లు చేస్తున్నారు. అది తప్పు అని చెప్తున్నారు. ఏ టైంలో ఏం మాట్లాడాలో కూడా తెలియని మనుషులు సోషల్ మీడియా వాళ్ళు ఉంటే ఇంకా నేను వాళ్ళకి సమాధానం ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అది మొత్తం తీసేసిన తర్వాత రాత్రి 8 గంటలకు మొత్తం అయిపోయింది తీసేయడం. అప్పటికే నేషనల్ హైవే ట్రాఫిక్ జామ్ ఇటు వచ్చినాయి వెహికల్స్ అని.
మళ్ళీ లాభం లేదని చెప్పేసి అవన్నీ తీసేసినాక వాటర్ పోతే కరెక్ట్ గా చూసుకుంటూ వచ్చి ఎక్కడైతే బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ పోయిందా ఉన్నదా అని చెప్పి జేసీబీతోనే దాన్ని ఇట్లా 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 కొట్టుకుంటా మొత్తం చెక్ చేసుకుంటూ అవతల వరకు వచ్చింది. ఓకే ఇది క్లియర్ ఉంది, ఒక గంట అయితే నీళ్ళు అయిపోతాయి అని చెప్పేసి వెయిట్ చేసినాం. అప్పుడు కనకనగర్ కాలేంది, తర్వాత హౌసింగ్ బోర్డ్ కాలేంది, సరంపల్లి కాలేంది, కౌండన్యగర్ నగర్ కాలేంది. అప్పుడు నీళ్లు జిఆర్ కాలనీలో 2 ఫీట్లు 3 ఫీట్లకు వచ్చింది. ఇది జరిగినటువంటిది. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు అని అంటే చేసే వ్యక్తులను అధికారులను ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం మంచి. ఓడు రాలేడు అంటే నీ ఒక్కొక్క దగ్గర రాకపోవచ్చు, కానీ వాస్తవంగా ఏది అవసరం అనేది చూసి ఎన్డీఆర్ఎఫ్ బండి బోల్తా పడ్డది. నీకు తెలుసా? నువ్వు నోరెత్తి బాగా మాట్లాడుతున్నారు కదా, రాజకీయం అనుకుంటున్నారు, లేకపోతే సోషల్ మీడియాలో తెలుగు పనులం అనుకుంటున్నారు, లేకపోతే మీడియా వాళ్ళు తీసుకుపోయి మైకులు మూతిలో వచ్చి మాట్లాడిపించుకుంటా పోయి ఇష్టం ఉన్నట్టు మాట్లాడించి కామారెడ్డి అతలాకుతలం, కామారెడ్డి ఆగమాగం, గంగమ్మ పోటెత్తిన కామారెడ్డి బతుకు ఛిద్రం. అరే రామ, 11 గంటల వరకు ఎవరి ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మనం చెప్పే విధానం అన్నకు సరిగా ఉండాలి. ఎవరినైనా తిట్టుకున్నా పర్వాలేదు, ఇది మాత్రము ఎప్పుడు చేయాలా? రాజకీయం అప్పుడు ఎవరి మీదనైనా సెటిల్ ఏమైనా చెప్పుకో, ఏదైనా చెయ్యి, అది ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం ఉన్నది మీ ఇష్టం. కానీ విలయం వచ్చినప్పుడు సామాజిక బాధ్యత తీసుకొని ఒక సిటిజన్ గా నా బాధ్యత ఏందనే ఆలోచన కూడా లేకుండా ఇక్కడ వరకు గోడ వరకు నీళ్ళు వచ్చినాయి అంటే వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే వీళ్ళ ఇంట్లో వీళ్ళు చచ్చిపోయినా చూసే నాతుడు లేనట్టు, అధికారులు ఏమైనట్టు, ప్రజాప్రతినిధులు గల్లట్టు. ఏంది ఇది? ఏం నడుస్తున్నది? ఇలా చేయడం వల్ల ప్రజలకు అనవసర యంత్రాంగం మీద నమ్మకం అవుతుంది. సరే రాజకీయ నాయకుల మీద లేకపోయి కనీసం యంత్రాంగాన్ని అయితే నమ్మాలి కదా. ఎన్డీఆర్ఎఫ్ బండి పడిపోతుంటే కళ్ళ ముందర పడిపోయింది, కొట్టుకపోయింది. అది జిఆర్ కాలనీ దగ్గర 6 ఫీట్లు ఉన్న రోడ్ డివైడర్ ఫీట్ మీదికెళ్ళి పోస్తున్నాయి నీళ్లు పోయి సరంపల్లి దగ్గర దాకా చేరినాయి. ఏం చేస్తే ఇది లాభం అవుతుంది అనేది ఆలోచిస్తే డివైడర్ పోతే 50 లక్షలు పోతాయి, తీసేయడం జరిగింది. 11 గంటల వరకు జిఆర్ కాలనీలో ఉన్న అందరూ వచ్చారు, హ్యాండిక్యాప్డ్ అమ్మాయి కూడా వచ్చింది. వీడియోలు తీస్తుంటే కూడా ఏమయ్యా రీల్స్ ఎందుకు, ఫోటోలు ఎందుకు, మీ ఇంటి ఆడోళ్ళు అయితే ఇట్లా తీస్తారా? ఏం చేస్తున్నారా? కష్టంలో ఉన్నారు, ఎమోషన్లు ఉన్నారు, కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. నాకు వాళ్ళు తిండి లేదు, మంచినీళ్ళు లేవు, మీరు అనవసరంగా ఫోటోలు వీడియోలు తీయద్దు అంటే తీయలేరు, కామైపోయారు. అది కూడా వైరల్ చేసారు, నాకేం ఇబ్బంది లేదు. నేను మాట్లాడింది నిజమే కాబట్టి తప్పేం లేదు, మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇకపోతే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ వచ్చేది స్టాగ్నెంట్ వాటర్లో బోటు పనిచేస్తుంది, కానీ ఫ్లోటింగ్ వాటర్లో బోటు పనిచేది. ఇది చదువుకున్నోడు ఈత వచ్చిన వాళ్ళకి అయితే తెలుస్తుంది, ఈత రాని వాళ్ళకి నాకు తెలియదు, కానీ ఈత వచ్చిన వాళ్ళకి అయితే తెలుస్తుంది. బోటు పనిచేయదు, నీళ్లు పోవడం తప్ప వేరే మార్గమే లేదు. అది లిఫ్ట్ కూడా చేయలేదు, హెలికాప్టర్ చాపర్ అంటే టైం కూడా లేదు, అది అయ్యేది కాదు. ఇవన్నీ కాదమ్మా, ఇక్కడ ఏం చేద్దామంటే ఒక మహిళ ఉండి ఏఎస్పీ గారు ముందుకు అడిగేసారు, అందరు భయపడుతుంది. ఇది గౌరవించాలి మనం. ఇది జరిగిన తర్వాత అక్కడ వెళ్ళినేమో వాళ్ళందరినీ తీసుకొని వచ్చారు, అయిపోయింది. షెల్టర్లకు పోయేటోళ్ళు ఇళ్ళకి పోయారు, షెల్టర్లకు పోయారు. భోజనాలు అరేంజ్మెంట్ అయ్యింది. అయ్యప్ప సేవా సమితులు, డాక్టర్ ఈశ్వర్ దాస్ గారి అబ్బాయి వీళ్ళందరూ కూడా 3-4 వేల ప్యాకెట్లు అయ్యప్ప సేవా సమితులు చేసి పంపించి, అది రెస్పాన్సిబిలిటీ, అది సోషల్ రెస్పాన్సిబిలిటీ. నా ఇంట్లోనైతే నీళ్ళు రాలేవు, నేను ఓటీటీలో సినిమా చూసుకుంటూ కూర్చుంటా, నాకేమున్నది, నేను బంగ్లా మీద ఉన్నా అని చెప్పి, నాకైతే కరెంట్ ఉంది, నాకైతే ఇళ్ళకి నీళ్ళు రాలేవు అని ఎవరు కూర్చోలేదన్న. అందరూ పనిచేసారు, పనికి మార్చిన విధవలు టీవీల కాడ కూర్చుండి సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టేటప్పుడు తప్ప అందరూ కూడా కామారెడ్డిలో సహకరించారు. ఇది జరిగింది. ఇకపోతే నేను సోషల్ మీడియాకు నేను ఎప్పుడూ ప్రిఫరెన్స్ ఇవ్వలేదు, ఇది వాస్తవం. నేను మీ ముఖంగానే చెప్తాను. కష్టంలో వాడేస్తున్నాడు, సూర్గాలు ఒకటేస్తే ఇంకోటి ఏడిచింది. నేను ఒక వీడియో కెమెరాని పెట్టుకొని నా ముందర ఒకరిని, నా ఇంకో బండి పెట్టుకొని నేను నడుస్తుంటే అన్నస్తుండు, మా రాజు వస్తుండు, మా అన్న బడుగు బలైన వర్గాల అన్న వస్తుండని వీడియో పెట్టాలి. ఏమని పెడతారన్నా? పాటలు వేసుకోవాలి. పని ఉన్నది, పని మీద ఒక్క వీడియో కోసం కూడా ఆలోచించలేదు. బీబీపేట మండలం అయినా, కాచాపూర్ పోయినా, పెద్దమల్లారెడ్డి పోయినా, బీపేట పెద్ద చెరువు కాడికి పోయినా, వాగు కాడికి పోయినా, టోల్ గేట్ కాడ చూసినాం, రామేశ్వరపల్లి చూసినా, తిప్పాపూర్ చూసినా, మొటాటిపల్లి చూసినా, బంతందేవపల్లి చూసినాము, మన భవానీపేట చూసినాం, ఆరపల్లి చూసినాం,
ఆ పల్వంచ వాకి చూసినాం, తిరిగి మళ్ళీ రిటర్న్ వెనకపోయి అటుకెళ్ళి ఆనంగల్ ఈనంగల్ శ్రీకాంతం మీదకి వాడి మళ్ళీ రిటర్న్ వచ్చి టోల్ గేట్ విపత్కర పరిస్థితుల్లో పని చేస్తున్నప్పుడు మానవత్వం అనేది కనపడాలి. అది కూడా ఆ రోజు కూడా మానవత్వం కనపడకపోతే నా దృష్టిలో వాడు మనిషే కాదు.